ఇలాంటి నీచ రాజకీయాలకు ఎవరు కూడా తావు ఇవ్వకూడదు. రాజకీయాలు అంటారా, రాజకీయాల సందర్భంలో రాజకీయం చేద్దాం, మేము రెడీ. ఎన్నికలు అంటారా, ఎన్నికల సందర్భంలో మేము సిద్ధం, అప్పుడు చూసుకుంటాం రాజకీయాలు. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సున్నితమైన సందర్భాలలో ఇలాంటి నీచమైన రాజకీయాలకు మరి ఇస్తున్న అవకాశం ఇస్తున్న మరి ఏదైతే పత్రికల యాజమాన్యాలకైతే మీ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇప్పటికైనా అలాంటి నీచ రాజకీయాలు చేసుకోవడం మానుకోండి. ప్రజలందరూ కూడా అంతా అమాయకులు అయితే ఎవరు లేరు ఇక్కడ. ప్రజలందరూ కూడా వివేకులు. వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. థ్యాంక్ యూ. అదేబ్బా ఈ ఫోటోని చూపించిందిలే. ఇప్పుడు అదే కదా చెప్తా ఉండేది ఇక్కడ. ఇది ఆ సంఘటనకు రాజకీయాలకు ఏం సంబంధము? ఇరు వర్గాలు అక్కడ ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వచ్చి ఉండొచ్చు ఏం జరుగుతూ ఉందని చెప్పి. దానికి రాజకీయ పార్టీలకు ఏం సంబంధము? అలా మీరు మాట్లాడినప్పుడు ఇదేంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే మేము మాట్లాడలేదు, దీని గురించి మేము మాట్లాడలేదు. మీ పత్రికల్లో మీరు కథనాలు రాసిన తర్వాత, మీరు మాట్లాడిన తర్వాతనే ఈరోజు మేము మాట్లాడాల్సిన అవసరం వస్తూ ఉంది. మేము ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది, ఇలాంటి సంఘటన జరిగి ఉండకూడదు అని చెప్పి మేమైతే బాధపడ్డాం. మరి ఈరోజు అమాయకుల పైన ఎంతోమంది యువకులు మరి దాంట్లో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళు రక్షించుకుందామని చెప్పి ఇరు వర్గాల ప్రజలు కూడా, ఒక వర్గం ప్రజలే కాదు, ఇరు వర్గాల్లో కూడా అమాయకమైన ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఏదో జరుగుతూ ఉందని చెప్పి చూసేదానికి వచ్చి ఉండొచ్చు, దాంట్లో అక్కడ ఉండాలని చెప్పి చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళకు నిర్బంధించడం జరిగింది. మరి అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెట్టదండి. యువకులు ఉండారు, ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన వాళ్ళు యువకులు ఉండారు అని చెప్పి ఎస్పీ గారికి మేము కోరడం జరిగింది. ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళ మీద శిక్షించండి అని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది.